ప్రధాన కార్యదర్శి సంఘ యొక్క పూర్తి అంశాలు వారి యొక్క నివేదిక ద్వారా తెలియజేస్తారు. గౌరవనీయులైనటువంటి పెద్దలు శ్రీ గవర్నమెంట్ రామారావు గారికి, అలాగే వేదికమైనటువంటి నాయకులకు, మనం చేసినటువంటిది ఇక్కడ సంఘం స్థాపించడానికి ఏం చేసాం అనేది మనం చేసుకున్నాం. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశ్రాంత ఉద్యోగాల టైంటేబుల్ దృష్ట్యా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు ఆకర్షితులపై మన జగిత్యాల జిల్లా అయిన తర్వాత మన దగ్గర కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ మన రిటైర్డ్ ఎంప్లాయీస్ తోటి సంఘం మనం స్థాపిస్తున్నాం. కానీ మనకు ఇప్పుడు సభ్యత్వం తీసుకునే వాళ్ళు 350 మంది చిల్లర ఉంటారు. ఇంకా కావాలి. ప్రతి 3వ ఆదివారం మనం జగిత్యాలలో మీటింగ్ దాన్ని మన రామారావు గారు ఒకసారి చూసి, మీరు ఇలా రోడ్డు మీదకు ఈ సమావేశం ఏర్పరచుకుంటున్నారు ఏంటి అని అంటే, సార్ మాకు ప్లేస్ లేదు ఎక్కడ అని అంటే, సార్ అప్పుడే స్పందించి మనకు మన షెడ్ నిర్మాణానికి 1,50,000 రూపాయలు అప్పటికప్పుడు ప్రకటించి మనకు ఒక షెడ్ నిర్మాణం జరిపించింది. ఆ షెడ్లో దాదాపు ఎంత మంచిగా జరుపుకున్నాం అంటే, మనకు ఒక 40 కుర్చీలు దాఖలతోటి, అట్లే రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఇచ్చినటువంటి దాఖలు, బీరువాలు, కుర్చీలు అన్ని సమకూర్చుకున్నాం. చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీకి ఉంటారు. అట్లాంటి వాళ్ళు కూడా మనం తీసుకొచ్చి వాళ్ళకి భోజనం తెప్పించినాం. ఎందుకు ఇచ్చామంటే మన సంఘంలో ఉన్నాయి కాబట్టి, సంఘటన కేంద్రంలో ఉన్నాం కాబట్టి వాళ్ళకి చేయడం జరుగుతుంది కూడా. అట్లాగే మన రాష్ట్ర కమిటీ ఉన్నది. రాష్ట్ర కమిటీ వాళ్ళు హైదరాబాద్లో రాష్ట్ర కమిటీ పెట్టినప్పుడు కూడా మనం అధిక సంఖ్యలో వాళ్ళు మన సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తామని రాష్ట్ర కార్యదర్శి కోటయ్య గారికి నేను ఈ సమావేశంలో అప్పటి కేంద్ర మంత్రి అట్లా ఈపీఎస్ 95 అని అప్పుడు పెన్షన్ వస్తుంది, అందరూ అప్లికేషన్ ప్రింట్ చేయాలి అనిపించాలన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఫామ్స్ ప్రింట్ చేయించి ముందుకు తీసుకుందామని ఆశిస్తున్నాం. జిల్లా కార్యదర్శి గారు, జగిత్యాల జిల్లా ఆర్టీసీ ఉద్యోగ విరమణ సంఘానికి కావాల్సిన ఆలోచన విధానాలు ఇచ్చిన, పుచ్చుకున్న, సేవ చేసిన వాళ్ళు మనం చేస్తున్న సేవలను పుస్తకం మాట్లాడుతూ వాళ్ళ కుటుంబం బాగుపడతారు కనుక, చనిపోయిన వాళ్ళందరూ దైవ సామానులు కనుక వారికి మన 2 నిమిషాలు 1 నిమిషం మౌనం పాటిస్తాం. ఓం శాంతి. ఓం శాంతి. జీతం తీసుకొని ఎక్కువ గంటలు పని చేసిన సంస్థ ఏదైనా ఉంటే ఆర్టీ సంస్థ, ఆ ఆర్టీ సంస్థ నిలుస్తున్నదంటే మీలాంటి వాళ్ళు, వీళ్ళలాంటి వాళ్ళు, ఇలాంటి పూర్వీకులు వాళ్ళందరికీ కూడా మన సపోర్ట్ ద్వారా కృతజ్ఞతలు తెలియాలి. 8 గంటలు కులమానం 141 మీద ఇస్తే మనం 9 గంటలైనా 10 గంటలైనా
పని పూర్తి చేసుకొచ్చిన సంస్థ మనది. రాత్రనగా పగలనగా ఎండనగా వాడనగా ఏ ఊరైనా ఏ వారైనా ఎక్కడికైనా సురక్షితంగా ప్రయాణ సౌకర్యం సంస్థ ఏదైనా ఉన్నదంటే అది మనది. అటువంటి సంస్థలో పనిచేస్తున్నారంటే అలా జీతభత్యాలతో మనం బతకలేదు, ప్రజల ఆశీర్వాదంతో బతికినాం. అటువంటి మహోన్నతమైన సంస్థలో పనిచేసినందుకు మనం అందరం కూడా గర్వపడాలి. వేరే వేరే సంస్థల్లో కిందికెళ్ళి పూలు మీదికెళ్ళి పూలు పడితే ఆ పూల సుగంధాలతో జీవిస్తున్నారు, జీతాలతో కాదు. కానీ మనం నీతి నిజాయితీగా కష్టపడితేనే ఈ సంస్థ బతుకుతున్నది. ఏ రాజకీయ పార్టీ సహకరిస్తుంది కావచ్చు, కానీ మనం లేకపోతే సంస్థ లేదు. అటువంటి సంస్థలో పనిచేస్తున్నందుకే ఆరోగ్యంగా మంచిగా ఉంటున్నాం. వాళ్ళకు కావాల్సిన సాధక బాధకాలు తక్కువ ఉన్నాయి కాబట్టి మన సంస్థలో రిటైర్మెంట్ అయినప్పటికీ కూడా వాళ్ళకి అంతో ఇంతో మేలు చేయాలన్న దృక్పథంతో రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ అనేది ఒకటి ఏర్పాటు చేసి మనం ఇంతవరకు నడిపించుకుంటూ వస్తున్నాం. దాన్ని పురస్కరించుకొని మనిషికి 2 నిమిషాలు పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు కనుక దయచేసి అన్నిగా వాళ్ళు ఈ మాటలన్నీ పెద్దవాళ్ళ సూచనలతోనే మీకు వినిపిస్తున్నాం కనుక ముందుగా బాగుపడ్డదే 1-2 నిమిషాలు క్లుప్తంగా చెప్పాలి. ప్రభుత్వాన్ని కూడా రివ్యూ చేయాలని అడుగుతా పోతా దాంట్లో అగ్రిమెంట్ లో ఉన్నటువంటి భాగం ఏంటనేది ఉంటే ప్రతి 4 సంవత్సరాలకు వేజ్ అగ్రిమెంట్ జరిపినప్పుడు ఆ ట్రస్ట్ అని 1979 సంవత్సరంలో అంటే ఏదైనా పొరపాటు ఉంటే ఆ 10 కోట్ల రూపాయలు ఇస్తే 600 రూపాయలు నెలకు వచ్చే అటువంటి వారికి ఏదైతే బెనిఫిట్ ఉన్నదో కనీసం 2000 రూపాయలు వస్తే కనీసం అతనికి కొంత భార్య భర్తలు వృద్ధాప్యంలో బ్రతికేటువంటి విధానం ఉంటుంది అనేటువంటిది మేము వ్యక్తం చేస్తూ ఉంటాం. మరొక చిన్న విషయం, 40 సంవత్సరాలు ఈ ఆర్టీసీలో ఒడిదుడుకులలో ఎన్ని కష్ట ఇబ్బందులు వచ్చినప్పటికీ లాభ నష్టాలు వచ్చినప్పటికీ మేము నిలబడతాం, మేము ఉన్నాం అనేటువంటిది మేము ప్రభుత్వాలకు అని ఆర్టీసీ యాజమాన్యానికి మేము చెప్తానే ఉంటాం. ఆ రకంగా ఇవాళ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మా ఆరోగ్యాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత కూడా వృద్ధాప్యంలో యాజమాన్యానికి ఉన్నది అనేటువంటిది మేము చెప్పడం జరిగింది. దానివల్లనే ఇవాళ హైదరాబాద్ సిటీలో కర్ణాటక హాస్పిటల్స్లో చాలా వరకు మాకు ట్రీట్మెంట్ దొరుకుతా ఉన్నాయి. కానీ అందరికి మాత్రం లేదు. దాంట్లో రిటైర్మెంట్ అయిపోయినటువంటి ప్రతి వాడు ఎవరైతే ఉన్నారో అది వాలంటరీ రిటైర్మెంట్ కానీ లేకపోయే తీరు ఉంటే రెగ్యులర్గా రిటైర్మెంట్ అయిపోయినటువంటి వాళ్ళు కానీ ఆర్టీసీ రెగ్యులేషన్స్ ప్రకారం 21 సంవత్సరం సర్వీస్ చేసినటువంటి వారికి ఆల్ బెనిఫిట్స్ ఉంటాయని యాజమాన్యం వారు రాసినటువంటిదే వాళ్ళు అమలు చేయకపోవటం, అందరికీ కూడా రిటైర్మెంట్ అయిపోయినటువంటి వాళ్లకు ట్రీట్మెంట్ దాంట్లో దొరకకపోవడం వల్ల ఇవాళ మేము యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని పదే సలహాలు ఇస్తూ ఉన్నారు. చాలా సంతోషం ఇవ్వాలి. అట్లాగే అసోసియేషన్లకు యూనియన్లకు కూడా అనేక మందికి ఇవ్వడం జరుగుతూ ఉన్నారు. మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, అయ్యా ఇంత పెద్ద ఎత్తున ఉన్నాం, మేము 32,000 మంది ఉన్నాం, మరి మేము ఒక చోట కూర్చొని మాట్లాడటానికి వాళ్ళకి అవకాశం కల్పించాలి అనేటువంటిది. ఎక్కడనైనా హైదరాబాద్ సికింద్రాబాద్ ఏరియాలో కనీసం ఒక 500-1000 గదాల స్థలం ఇవ్వండి అని మేము అడుగుతూ ఉంటాం. పెద్దలు మేము అడగటం లేదు యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని. అట్లాగే ఇవాళ మనం చూసే తీరు ఉంటే ఎక్స్ప్రెస్ బస్సులు టోటల్గా బస్సులలో ఎక్స్ప్రెస్లో ప్రయాణించండి, ఫ్రీగా భార్య భర్తలు ఇరువురని ఇచ్చారు, చాలా సంతోషం. కానీ బస్సులు లేవు, ఎక్స్ప్రెస్ బస్సులు హైదరాబాద్ కానీ లేదు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఈ వయసులో దయచేసి ప్రభుత్వం కానీ యాజమాన్యం చాలా సంతోషం మేము జరిగింది. సరే పొద్దున లేస్తే పారిశుద్ధ కార్మికులు, రెండవది చెప్పండి ఆర్టీసీ కార్మికులు. ఆర్టీసీ లేకపోతే అసలు సమాజంలో ఒక చలనమే ఉండదు. పొద్దున లేస్తే మన దినచర్య స్టార్ట్ అయ్యేది ఆర్టీసీ తోటి. ఇప్పుడు అంటే మనకు డబ్బులు బాగా
పావర్టీ పెరిగి మనం సొంత కార్లు, ఆటోలు, చిన్న మినీ వ్యాన్లు వాడుతున్నాం. కానీ మేము చదువుకునే రోజుల్లో మేము బస్ ఎక్కడిని మేము ఎన్నడూ కూడా చదువుకోలేదు. అదేవిధంగా నాకు తెలిసి మా అన్న జీవనన్న గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా బస్సులో మంత్రిగా కూడా బస్సులో పోయిన సందర్భాలు ఉన్నాయి. మా సంజయాన్ని కూడా 1-2 సార్లు పోయిండు. నేను కూడా అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి మా ఆరోగ్య రీత్యా పోలేం కాబట్టి మేము కూడా అప్పుడప్పుడు మీ ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్నాం. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఒక మనిషి అన్ని అనుకూలంగా ఉన్న పరిస్థితిలో పనిచేయడం గొప్పతనం కాదు. మనకు అనుకూలంగా లేని పరిస్థితుల్లో, మనకు అనుకూలంగా లేని వాతావరణంలో, మనకు అనుకూలంగా లేని రోడ్లలో, అంటే నాకు తెలిసి మీరు అందరూ కూడా ఇలా సగం మంది ఒక 5 ఏళ్ళు తప్ప డాంబర్ రోడ్ చూడని వాళ్ళే ఉన్నారు. కంకర్ రోడ్ చూడని వాళ్ళు సగం మంది ఉంటారు. ఆ పొరగలు, కట్టెలు, మొండ్లు అవన్నీ కూడా తప్పించుకుంటూ మన చర్మానికి గాయాలు చేసినా కానీ మన ప్రజల సేవ చేస్తూ ఈరోజు మన ఆరోగ్యాన్ని మొత్తం కూడా బలంగా పెట్టి మన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఎండనక, వాననక, రాత్రి అనక, పగలనక, పండుగనక, పబ్బమనక ప్రజలకు మన యొక్క సేవలు అందించి ఈరోజు చివరిగా ఏమైందంటే మనం చేతగాకుండా అయిపోయినాం. మరి మనల్ని పట్టించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఈ ప్రభుత్వాన్ని. మనతోటి మీకు ఒక చిన్న సంఘటన చెప్తా. ఈరోజు ఎట్లుందంటే ఇంతకుముందు మీరు పనిచేసిన పాత రోజుల్లో 30, 40, 50 సంవత్సరాల కింద మీరు పనిచేసే రూట్లలో అన్న, బావ, అక్క, తమ్మి, పెద్దనాన్న, కాక, తాత అనుకుంటా మనకు ఒక ఆప్యాయత ఉండేది. వాళ్ళ ద్వారా మనకు ఒక మంచి ఒక రిలేషన్ ఉండేది. కానీ ఈరోజు ఎట్లయిపోయిందంటే పని చేసే వాళ్ళే తింటాడు ఎవడైనా, పని చేయని వాళ్ళు ఎవడు మాట్లాడు. నేను ఒక సందర్భంలో కరీంనగర్లో మన అంజిరెడ్డి గారు, అక్కడ రాజేశ్వరరావు గారు అధ్యక్షుడు ఉండి, మన జగిత్యాల అంజిరెడ్డి గారు ఉంది. సంక్రాంతి సందర్భంగా అప్పుడు ఇక్కడ మీటింగ్ ఉంటే బస్సులన్నీ కూడా అక్కడ డైవర్ట్ చేయడం జరిగింది. ఉన్న కొద్ది బస్సులతోటి మనం రాత్రి అనక, పగలనక, నేను అక్కడ ఉండి నా కళ్ళల్లో నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఓవర్ టైం ఇస్తూ డ్రైవర్లకు, కండక్టర్లకు ఓవర్ టైం ఇస్తూ మనం ప్రజల కోసం సేవ చేసుకుంటే అందులో చాలామంది అసహనంగా ఇంక ఎంతసేపు ఉండాలి, వాడేటి వేయండు, వీడేటి వేయండు, ఇవి మనకి ఇచ్చేది. అంటే మొన్ననే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఆ మధ్యలో ఒక 3-4 ఏళ్ళ కింద మా కొండగట్టి కడగా దుర్ఘటన జరిగింది. ఆ దుర్ఘటనలో పాపం మా హనుమంతరావు గారు జగిత్యాల డిపోను లాభాలకు తీసుకొచ్చి ఆర్టీసీ చరిత్రలో అట్లాంటి ఒక మేనేజర్ ఉండడం అనేది మనందరికి గర్వకారణం. మరి జరిగింది ఏంటి? ప్రభుత్వం యొక్క అలసత్వం, కార్పొరేషన్ యొక్క నిర్లక్ష్యం వల్ల మనకున్న సమస్యలను చెప్పుకోలేకుండా ఆ రోజు ఆ డ్రైవర్కు ఓవర్ డ్యూటీ వేస్తూ ఏదో పొరపాటుగా దాదాపు 30 నుంచి 60 మంది చనిపోవడం జరిగింది, గాయాలు జరగడం జరిగింది. అందులో పాపం తన ప్రాణం కూడా కోల్పోవడం జరిగింది. మరి దీన్ని బాధ్యతగా తీసుకొని మరి ఇది ఎందుకైంది, మళ్ళీ ఎందుకు కాకుండా ఏం చేద్దామనే ఒక బాధ్యత ఆ కార్పొరేషన్కి లేదు, ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్న అధికారులకు లేదు. మరి ఈ సందర్భంలో ఈరోజు మనం చూస్తున్నాం, ఈ రోజున్న పరిస్థితుల్లో ఏంటి, ఒకరు మైక్ పట్టుకొని గట్టిగా మాట్లాడితే వాళ్ళ మాటనే వింటారు, 2 చెడ్డ మాటలు తింటే వాళ్ళ మాటనే వింటారు, భయపడతారు. మరి మనకు చెడ్డ మాటలు రావా? గట్టిగా మాట్లాడదామంటే బలం లేదా?
మరి మనం బతకాలంటే ఏం చేయాలి? మన ఐక్యతే మనకు శ్రీరామ రక్ష. ఎక్కడున్నా ఏ వేదిక మీద అయినా మనకున్న కోరికలు చిన్న కోరికలు, మనమే ఇల్లు కట్టియమంటలేం, మనమే బిర్యానీ పెట్టియమంటలేం, మనమే బట్టలు కుట్టియమంటలేం. మనం ఏమడుగుతున్నాం? ఒక పెన్షన్. కళాభారతిలో కూడా, నాకు రవీంద్ర భారతిలో కూడా అడిగితే నాకు బాధ వేసింది. మీ యొక్క ఈరోజు నాకు 55 ఏళ్ళు. నేను దాదాపుగా 30 సంవత్సరాల నుంచి కార్లలోనే తిరుగుతున్నాను. మంచి పెద్ద కార్లు అయినా నా నడుము పోయింది. ఆపరేషన్ చేయించుకున్నాను. మా సంజయ్ కూడా నడుము నొప్పి, మా జీవన నీ రీప్లేస్మెంట్ చేసుకున్నాం. కానీ మీరు నడిపిన బస్సులు, మీరు ప్రయాణం చేసిన రోడ్లు ప్రతిరోజు ఒక యుద్ధం చేసినట్టే. అప్పుడు నడిపే బస్సుల క్లచ్ తొక్కాలంటే లేచి నిల్చుంటే కదా క్లచ్ పోదు. ఓ నిమిషం 10 రౌండ్లు తిప్పితే కానీ స్టీరింగ్ తిరగది, 2 సార్లు గుద్దితే కానీ బ్రేక్ ఓడేది. ఇప్పుడు అట్లా లేదు. అంతా హైడ్రాలిక్ సిస్టమ్ వచ్చింది, ఎలక్ట్రానిక్ సిస్టమ్ వచ్చింది, సోఫాస్టికేషన్ వచ్చింది, మంచి మంచి డాంబర్ రోడ్లు వచ్చినాయి. పెయిన్ వేయకుండా మా కార్లు ఎట్లా పోతున్నామో ఈరోజు డ్రైవర్లు దానికి కొద్దిగా అటు ఇటు వాళ్ళకి అలాంటి సౌకర్యం వచ్చింది, ప్రజలకు కూడా సౌకర్యం వచ్చింది. కానీ మనం ఎందుకు అడుగుతున్నాం ఈరోజు? మనం ఇన్ని అవస్థలు పడి మన శరీరాన్ని గుల్ల చేసుకొని ఈరోజు మనం దాహంల పాలవుతున్నాం. మందులకు పైసలు కావాలి, బతికేందుకు జీవనాధారం ఉండాలని మనం ఏ గవర్నమెంట్ని అడిగినా కానీ ఇది దాదాపు 5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. నాకు తెలుసు కనీస కనికరం లేకుండా ఒక ఆసరా పెన్షన్ కూడా మనకి ఇప్పించుకోలేని పరిస్థితిలో మరి మనం ఉన్నామా? మన నాయకులు ఉన్నారా? మన ప్రభుత్వం ఉందా? ఒకవేళ ఉంటే ఇందాక చెప్పిన కదా, గట్టిగా మాట్లాడలేం, తిట్టలేము మనం. అందుకనే మళ్ళీ చెప్తున్నాను, వేదిక మీద ఉన్న మా అన్న సంజయ్ అన్న గారికి, మా పెద్దన్న జీవనన్న గారికి, వీలైతే కోటయ్య గారు మీకు కూడా చెప్తున్నాను, అన్ని జిల్లాల నుండి, అన్ని డిపోల నుండి మీకు కావాల్సిన వైట్ రేషన్ కార్డు ఒకటి, పెన్షన్ ఒకటి, అప్లికేషన్లు మీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ తీసుకొచ్చి మా జీవనన్నకు ఒక సెట్, సంజయ్ అన్నకు ఒక సెట్, ఇక్కడే కాకుండా మీ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు అందరికీ కూడా ఎవరైతే నాయకులు ఉన్నారో, మంత్రులు కానీ వీలైనంత వరకు ఆ యొక్క కార్యవర్గ సభ్యులు ఇలా ముందుకు పోతే వాళ్ళు తప్పనిసరి చేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో నేను కూడా ఒక చిన్న పొలిటీషియన్ వీళ్ళ ముందర చాలా చిన్నది. మనం ఏం చేస్తాము? మనకు ఆకలి అయినప్పుడే అడుగుతాం. ఆ ఆకలి అయినప్పుడు కూడా ఎప్పుడు అడుగుతాం? ఎదురుగా కనబడితేనే అడుగుతాం. ఎదురుగా నీకు ఆకలి అవుతుందని వాళ్ళు కనబడరు. మనం ఆకలి అయినప్పుడల్లా వాళ్ళ దగ్గరికి పోవాలి, అన్నం పెట్టాలి. కానీ దాన్ని వదిలిపెట్టి మనం ఒక మీటింగ్లో మాకు ఇది కావాలి, మాకు అది కావాలని చెప్పి మళ్ళీ మనం ఎవరింట్లో వాళ్ళం వెళ్ళిపోతున్నాం. అట్లా కాకుండా అక్కడ ఉన్న లోకల్ ఎవరైతే ఆ కార్యవర్గాలు ఉంటారో వాళ్ళందరూ కూడా మన పని అయ్యే వరకు ఆ నాయకులు వెనుకబడతాం. నేను కూడా మీ వెనుక ఉంటాను. ఆ రేకులను కూడా నిర్దాక్షిణ్యంగా తీసి ఎక్కడ వారేసినా కూడా తెలియదు. అవి ఇచ్చినా కానీ 40-50 వేలు ఉంటుండే, ఏదన్నా ఎవరికి నమ్మినా 10-20 వేలు వస్తుంది. సరే, జరిగిపోయింది. ఇద్దరు అందరూ పెద్దన్నలు ఉన్నారు కాబట్టి మన బాధ్యతగా నేను భావిస్తూ, కనీసం ఈ తమ్ముని చూశాను. నేను ఎప్పుడు ఎవరిని కోరలేదు వేదిక మీద. ఈరోజు మీ అందరి కొరకు మొట్టమొదటిగా మా ఇద్దరు అన్నలు మాకు ఒక 2 గుంటల జాబ్ ఇప్పించి మీ ఇద్దరి పనులకి స్థిరంగా 5 లక్షలు పెడతారని కోరుతూ, ఈ కోరికను మన్నిస్తారని ఆశిస్తూ, ఆర్టీసీ ఎంప్లాయీస్ కావచ్చు,
విశ్రాంత ఉద్యోగులు కావచ్చు, నాకు ఒక డాక్టర్గా చాలా పరిచయం. ఎందుకంటే కంటి సమస్యలు ఎక్కువనే ఉంటాయి. ఒక కంటి డాక్టర్గా ఈ స్థానికుడిగా వస్తూ ఉంటే గుడికి బాగా మంది నా దగ్గరికి ఏదో సందర్భంలో వచ్చిన వాళ్ళు లేదా ఏదో ఫంక్షన్లో ఎప్పుడు కలుసుకునేవాళ్ళు. మరి గతంలో కూడా ఈ సమస్యల విషయంలో పలుమార్లు చెప్పడం జరిగింది. పోయిన టర్ము శాసనసభ్యులుగా గెలవడం, ఆ తర్వాత కరోనా వచ్చి మొత్తం ఆర్టీసీ అంతా ఎట్లా అతలాకుతలమైంది మనకు తెలుసు. తర్వాత మొత్తం కూతపడ్డది. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల విషయంలో కావచ్చు, వ్యవస్థను నడిపే విషయంలో మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఉద్యమ నాయకుడికి ఒక ఆర్టీసీ మినిస్టర్గా చాలా విషయాలు వారికి తెలుసు. మరి వారి అప్పుడున్న పరిస్థితుల్లో ఆర్టీసీ ఎంప్లాయీస్కి మంచి ఫిట్మెంట్ ఇవ్వడం, 43% కావచ్చు, వివిధ రంగాల్లో ఆర్టీసీ బతికించుకునే విధంగా నిధులు ఇవ్వడం, అవన్నీ కూడా మన పత్రికల్లో చూసినాం. తర్వాత ఆర్టీసీ ఎంప్లాయీస్ మళ్ళీ అసంతృప్తికి గురవడం, కొన్ని రోజులు స్ట్రైక్ చేయడం, కోర్టుకు ఎక్కడం, మళ్ళీ ఆర్టీసీ ఎంప్లాయీలను పిలిచి మాట్లాడడం, సంతృప్తి వ్యక్తం చేయడం, ప్రభుత్వంలో విలీనం చేసే విధంగా చర్యలు, ఇవన్నీ కూడా ఒక నిరంతర ప్రక్రియలాగా ఒకటి జరుగుతూ పోయినాయి. దాంతో పాటుగా మేమేమో అప్పటికిప్పటికి కొంతమంది రీసెంట్గా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా రిటైర్ అయిన వాళ్ళని నా మిత్రులు కూడా ఉన్నారు. ఎందుకంటే నేను చేయటానికి ఇదే సత్కరపడాలి కాబట్టి అక్కడ కూడా మిత్రులు ఉన్నారు. తర్వాత ముఖ్యంగా మీకంటూ ఒక స్థలం కావాలి అని చెప్పి వాళ్ళ మీద కోరుకుంటే తమ రోడ్డు మీద రేకుల షెడ్ వేసుకున్నాడు. నాకు కూడా బలంగా మీకు చేయాలని ఆలోచన నుంచి నా అధికారంలో ప్రతిపాదనలు పెట్టడమే కాదు, 5 లక్షల రూపాయలు కూడా నా ఎమ్మెల్యే ఫండ్ నుంచి మంజూరు చేయించి ఆల్రెడీ దాదాపు సంవత్సరం అయింది. ఇవాళ కాదు, అయితే అక్కడ హాస్పిటల్ రావడం, హాస్పిటల్ వచ్చిన సందర్భంలో ఇప్పుడు కూడా నేను హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ సిస్టర్స్ వాళ్ళు చెప్తారు, ముఖ్యంగా మహిళా సిస్టర్స్, అసలు అలా బస్సులే పార్క్ చేయదు సార్, ఆ బస్సులలో కొందరు కూర్చుంటున్నారు, చీకటి ఉంటుంది, అప్పుడప్పుడు వచ్చినప్పుడు పోయేటప్పుడు మాకు కొద్దిగా ఇబ్బంది అవుతున్నది అని చెప్పి కూడా ఆశ్చర్యపడుతుంది. అయితే అక్కడ ముఖ్యంగా తీసేయడానికి కారణం ఏంటంటే ఒకటేది హాస్పిటల్ పెద్ద మెడికల్ పెద్ద నిర్మాణం జరుగుతుంది, పేషెంట్లు వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు. మూడవది అక్కడ రోడ్డు కూడా నిధులు మంజూరు, అక్కడ మంచి రోడ్డు అక్కడ వేసేది ఉంది, కరెంటు స్తంభాలు కూడా సరిపోయి కాబట్టి ఇప్పుడు కొంత అధికారులు స్పీడప్ చేసింది. నాకు కూడా బాధనే అనిపించింది. ఇప్పటికి కూడా మరి మీ అందరి ఆశీర్వాదంతో పెద్దలు చాలామంది ఉన్నారు, మీ ఆశీర్వాదంతో గెలిచినాం. ప్రభుత్వం ఉన్నా లేకున్నా కానీ ఒక శాసనసభ్యులుగా మాకుండే హక్కులు ఏముంటాయి తెలుసు. తప్పకుండా ప్రతిపక్షంలో ఉన్నాను, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు జీవన్రెడ్డి గారు శాసనసభ్యులు ఉండి వారు కూడా పనులు చేసుకొచ్చింది. అట్లనే నా మిత్రుడు రమణ గారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం పట్టాలనుకుంటే వారు శాసనసభ్యుడు తెలుగుదేశం, నేను అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా, ఏదున్నా కానీ తప్పకుండా వెళ్తాం. ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వారు విద్యార్థి నాయకుడు ఉన్నప్పటి నుంచి కూడా పరిచయమే. ఖచ్చితంగా మీ సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్ళి చేస్తాను. ఈ స్థలం విషయాల్లో అయితే ఆల్రెడీ ప్రతిపాదనలే, ఈ లోపల ఎలక్షన్లు రావడం ఇవన్నీ కూడా నేను కూడా తార్నాక హాస్పిటల్ వెళ్ళామని అప్పుడు డాక్టర్ వంజార్ అలీ గారు చాలా సీనియర్ డాక్టర్ సూపరింటెండెంట్, ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ రమణ గారిని డైరెక్టర్గా రిటైర్ అయ్యి వారు మా దగ్గర బంధువులు దగ్గర పాత చరిత్ర కొదలుచుకోవాలి. సో పాతకాలం నుంచి కూడా పరిచయం, హాస్పిటల్కి వెళ్ళడం, తర్వాత మిత్రులు విజయమోహన్ రెడ్డి వైపు ఇక్కడ ఆర్టీసీలో ఉండడం ఇవన్నీ కూడా చూసినాం మేము. మరి వైద్యం విషయంలో ఆర్టీసీ ఆసుపత్రిగా ఉన్న వాళ్ళ జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి డిపో ముందే అన్ని స్పెషాలిటీస్ వచ్చింది. సిటీ స్కాన్ నుంచి న్యూరోఫిజిషన్ వరకు ఉన్నారు, ఇంకా సూపర్ స్పెషాలిటీస్ అన్నీ కూడా శాంక్షన్ అయింది. ఇవాళ ప్రైవేట్లో చూసాం, గవర్నమెంట్లో కూడా వాస్తవానికి ఇక్కడ కార్డియాలజిస్టు అంటే గుండె డాక్టరు, నెఫ్రాలజిస్టు, న్యూరాలజిస్ట్ అన్నీ కూడా మంజూరు వచ్చినాయి. డాక్టర్లు కూడా జాయిన్ అయ్యారు. మీకు తెలుసు
ప్రైవేట్ వ్యవస్థలో కొంత ఆదాయం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంత రిజర్వ్ ఫీజు మిగతా వాళ్ళు కొంత లీవ్ పెట్టిపోయింది. కానీ ఒక బీజం ఇక్కడ నాటడం జరిగింది. మెడికల్ కాలేజ్ దానికి అనుబంధంగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావడం జరిగింది. అద్భుతమైన నిర్మాణాలు మీరు చూస్తూ ఉన్నారు. అతి కొద్ది రోజుల్లో తప్పకుండా ఆ ప్రభుత్వం మొదలుపెట్టింది, నిర్మాణాలు ప్రారంభమైనవి. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా చేస్తామని భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో పెద్దలు 2-3 సభలలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏవైతే గతంలో తీసుకున్న పనులు ఆపకుండా, చేస్తున్న పనులు ఆపకుండా అవి కంటిన్యూ చేస్తూ అదనంగా ఇంకా గొప్పగా చేస్తామని చెప్పి జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు వేదికగా చెప్పారు. తప్పకుండా ఈ ప్రభుత్వానికి కరోనా లాంటి భయంకర వ్యాధి వచ్చి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా బాగుండి, ఎందుకంటే అల్టిమేట్గా సమాజం కోసం అందరం పనిచేశారు కాబట్టి ఆర్థికంగా బాగుండి మీరు కోరుకునే ఆ కోరికలు తీర్చే ఆ శక్తి భగవంతుడు ఈ ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఒక ప్రతిపక్షంలో ఉన్నా తప్పకుండా మీ ఏవైతే ఉన్నాయో అవి చాలా దశాబ్దాల నుంచి పరిచయం ఉన్న ఇప్పుడు ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి, అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లి సాధించే విధంగా ప్రయత్నించాలని చెప్పి తెలియజేస్తూ ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. 1984 ఏప్రిల్ 24 దానికైనా ముందు ఇక్కడ వెలియవలసిన డిపో తీసుకెళ్ళి 25 కిలోమీటర్ల దూరం నా కొట్లో వెలియేస్తే ఆరాటపడి జగిత్యాల ప్రముఖ పట్టణం, ఇంత పెద్ద పట్టణం లోపల జగిత్యాల డిపో లేక కొట్టకపోవడము ఇదేదో రకమైన బాధాకరము. నేను త్వరగా తీసుకొస్తా అని పట్టుదలతోని కార్మిక శ్రేయోభిలాషిగా జగిత్యాల పుర ప్రజలు, జిల్లా పుర ప్రజలు అందరి శ్రేయోభిలాషిగా ఉంటూ అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును ఒప్పించి మెప్పించి అప్పటి ఆబ్కారీ శాఖ మంత్రి జీవన్ రెడ్డి గారు జగిత్యాల 5 బస్సులతోని ప్రైవేటు మార్కెట్ షెడ్లు ప్రారంభించిన వ్యక్తి కనుక వారు ఎప్పటికీ కూడా ఓడినా గెలిచిన అన్న జీవన్ రెడ్డి గారు, సంజయ్ గారు జగిత్యాల పుర ప్రజలకు 2 కళ్ళు కాదు 4 కళ్ళు, 2 కళ్ళు మన దగ్గర ఉంటే 2 కళ్ళు మన మధ్యలో ఉంటుంది. వీరిద్దరు ఉండడం చాలా 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 అదృష్టము. అటువంటి అగ్రజులు కార్మిక కర్షక శ్రేయోభిలాషి వారి యొక్క అమలు కోటయ్య గారు మాట్లాడుతుంటే వారి అనుభవం, వారి ఓర్పు, వారి మర్యాద, అసలు ఒక కార్మిక నాయకుడే కాకుండా ఒక బాధ్యత గల యొక్క పెద్దగా వారు అన్ని సూచించని చెప్పండి. అదే వాస్తవంగా ఇప్పుడు మీరు దూరంగా చూసే వాళ్ళకి ఏదైతుందో మీకు లభించి ఈ పెన్షన్ పొందలేకపోతున్నారని చెప్పండి ఊహిస్తారని చెప్పంటున్నాం. సాధారణ ప్రతి ప్రభుత్వ ఉద్యోగస్తునికి పెన్షన్ వస్తుంది. ఆర్టీసీ వారికి కూడా ఏదైతుందో విశ్రాంతి ఉద్యోగస్తులందరూ కూడా పెన్షన్ వస్తుందని చెప్పి అందరూ భావిస్తారు తప్ప పెన్షన్ రాదని చెప్పేవారు అనుకోరు. సుదీర్ఘకాలం 30-40 సంవత్సరాలు మీరు ప్రజలు సేవలు అందింపజేసి తదుపరి ఏదైతుందో ఈ భవిష్యత్తుకు సంబంధించి ఏ విధమైన భద్రత లేకపోవడం, ఇంతమంది రాష్ట్ర ప్రజానికానికి ఏదైతుందో ఇక్కడ ప్రయాణంలో అత్యంత భద్రత గల రవాణా అని చెప్పారంటే అది రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చెప్తారు. ఇటు ప్రయాణికులకు భద్రత, ప్రతి గ్రామానికి ఏదైతుందో రవాణా సౌకర్యం, కార్మికులకు ఉద్యోగ భద్రత ఇన్ని కల్పిస్తూ విశ్రాంతి ఉద్యోగస్తులు మాత్రం ఏదైతుందో సౌకర్యం లేకపోవడం కొంత అదే కూడా బాధాకరం అని చెప్పట్టు నేను నాకు ఈ సుదీర్ఘ ప్రజా జీవితం చెప్పట్టున్నాను. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు అని చెప్పి అనగానే ఆయన వేతనంతో పాటుగా అదనంగా ఏదో పారితోషికం లభిస్తుందని చెప్పని భావితులు సహాయం ప్రభుత్వ ఉద్యోగస్తులు అని చెప్పంటే మీద కొద్దిగా ఏమైనా ఉంటుందని చెప్పి అందరం అనుకుంటా ఉన్నాను. ఈ సాయం అయిపోయింది, దాని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. కానీ నేను 100% పారదర్శకంగా కేవలం వేతనపైనే ఆధారపడే అదనంగా ఏ విధమైన పారితోషికం లేకుండా సేవలు అందిస్తున్నటువంటి ఏకైక శాఖ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఒకప్పుడు ఏదైతుందో కండక్టర్ చెప్పంటే అసలు మొత్తం బస్సు ఇవ్వకపోతే టికెట్ బస్సులు కాదు టికెట్ చెప్పంటారు. మాకు వీళ్ళ లింగాపురం
గ్రామంకి వెళ్ళి నారాయణరావు గారి మాకు అత్యంత ఆత్మీయ కుటుంబానికి ఈ నారాయణరావు సార్ ఈ తదుపరి సర్పంచ్ అయ్యారు. మరి ఒక కండక్టర్ మరి ఆ కాలంలో బస్ కండక్టర్ అని చెప్పంటే టికెట్లు కొట్టడం అనేది ఆ ఇష్టమైన ఆధారపడి ఉంటుంది. కానీ ఇవాళ ఏమేంటంటే ఉద్యోగం ఇది పోతే దొరకది, ఈ ఉద్యోగాన్ని కాపాడుకోవాలని చెప్పని అసలు ప్యాసింజర్ మర్చిపోయినా కానీ దొరకబడి రిపీటెడ్ వెరిఫై చేసి టికెట్ ప్యాసింజర్ మర్చిపోయినా చెప్పండి ఆ పనులు ఎక్కడ కండక్టర్ పడతామని చెప్పాలి. కండక్టర్ అయితే ఏదైతుందో చేసి పొరపాటు చేసుకునేవారు నేను ఈ కాలం చెప్పండి. ఇప్పుడు ఉద్యోగం యొక్క ఆవశ్యకత అంతా తీవ్రతుంది కాబట్టి చెప్పండి. కాబట్టి ఈ ఉద్యోగాన్ని ఏ విధంగా కాపాడుకోవాలన్న పావులతో పారదర్శకంగా ఏ విధమైనటువంటి అదనపు పారితోషికం లేకుండా సేవలు అందిస్తుంది. కేవలం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలకు మాత్రం నేను ఖచ్చితంగా ఏ వేదిక మీద చెప్పలేదు జగన్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు లభించేటువంటి యొక్క వేత ప్రచార సవరణ కూడా లభించాలి. వేత ప్రచార సవరణ అనేది పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేత ప్రచార సవరణ చేయడం జరుగుతుంది. పిఆర్సీ పేరు విజన్ కమిషన్ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏదైతుందో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మనం వేత ప్రచార సవరణ చేయడం జరుగుతున్నది. కొన్ని ఎక్కువ ముందో ఏదైతుందో వాళ్ళు మధ్యంతరం అయ్యారు లేక అక్కో ఇవ్వ ఉత్తరం జరుగుతుంది. నాకు తెలిసి మొన్న మీరు ప్రభుత్వంలో విలీనం చేసి అందరూ సఫలపడ్డారు. మరి రాష్ట్ర రోడ్డు రవాణా ఉద్యోగం అందరూ కూడా ప్రభుత్వం విలీనం చేసింది కాబట్టి మరి ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా వీళ్ళు వేతనం లభిస్తాయని అందరూ భావిస్తున్నారు. కానీ ఏమేమి లభిస్తున్నారో నాకే తెలియదు చెప్పండి. నేను ఆనాడు వేదిక శాసనమండలిలో వేదిక కూడా మాట్లాడలేదు. ఇప్పుడు నాకు తెలిసి మీకు 2-3 పిఆర్సీలు బకాయిలు బకాయిలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇక్కడ చెప్పండి. ఆ పిఆర్సీలు చెల్లింపు చేయగలిగినప్పుడు మాత్రమే కొంత మీకు వేత ప్రచార సవరణ జరుగుతుందని చెప్పండి. మీకు డేట్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రభుత్వ ఉద్యోగస్తుల రిక్రూట్మెంట్ తో పరిగణించి తీసుకొని మీకు ఏదైతే స్కేల్ కల్పింప చేయాలి. అప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది. కేవలం జీతాలు ఇచ్చడానికి వచ్చే ప్రభుత్వం కలపడం అని చెప్పంటే అది మీ న్యాయం జరుగుతుందని చెప్పి ఎంత భగవత్ చెప్పాలి. ఏదైనా ఇవాళ ప్రభుత్వం నూతనంగా ఏర్పడ్డది. నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ ప్రభుత్వ పక్షాన అంటే బాధ్యతాయుతంగా సేవలు అందిస్తున్నది, అత్యధిక సేవలు అందిస్తున్నది రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. 7th డిసెంబర్ ప్రభుత్వం ప్రమాణం చేస్తే ప్రమాణ స్వీకారం చేసి బాధ్యత చేపడితే 9th నుండి ఏదైతుందో సమాజంలో ఉన్నటువంటి ఆడబిడ్డల మహిళలకు అందరికీ కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పించేస్తుంది. ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా రాష్ట్ర రోడ్డు రవాణా సౌకర్యం లెక్కలు కడుతున్నాం. మన ప్రెసిడెంట్ జనరల్ కలెక్టర్ గారు పేర్కొన్నారు ఓవర్ ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని చెప్పారు. ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది, మహిళలు ప్రయాణం పెరిగింది కాబట్టి పెరిగింది. ఆ మహిళలకు ఏదైతుందో జీరో టికెట్ ఏదో కొడుతున్నారో ఆ ఫేర్ ప్రభుత్వం మీకు భర్తీ చేయాలి. ఆ భర్తీ చేయబడి మాత్రమే ఏదైతుందో మీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నష్టంలో పోకుండా అది లాభాలు పోయే అవకాశం ఉంటుంది. అంటే అది భర్తీ చేయలేక ప్రభుత్వం పేరు వస్తుందా? కానీ సేవలు అందించేది రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. ఉన్నమాట చెప్తుండే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలు అయినా కానీ ప్రభుత్వానికి పేరు తెస్తుండ్రు. ఎవరు తెస్తుండ్రు? మీరు తెస్తుండ్రు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మీ సంస్థలు పరిరక్షణ చేసుకోలే బాధ్యత ప్రభుత్వం పై ఉన్నది. నేను కొంతకాలం ఇంటికొస్తారు కావచ్చు, మీకు భర్తీ చేసినా చేయకున్నా కానీ సుదీర్ఘ కాలంలో భర్తీ చేయకున్నట్టయితే సంస్థ నెట్టుకు రావడం అనేది సాధ్యం కాదు. రేపు రాబోయేటువంటి బడ్జెట్ మార్చిలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఫిబ్రవరిలో ఓటు అనుకుంటుంది కావచ్చు. ఫుల్ బడ్జెట్ వచ్చినకుండా పార్లమెంట్ ఎన్నికలు తదుపరి మార్చి ఎప్పుడు ఉంటుంది. ఫుల్ బడ్జెట్ ఎప్పుడు వచ్చినా కానీ ఇలా మహిళల ప్రయాణానికి సంబంధించి జీరో టికెట్ మరి అమలు జరుగుతుందో ఆ ఫేర్ ప్రభుత్వం సంస్థలు రియంబర్స్ చేసినటువంటి ఒక బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఏ విధంగా విద్యుత్ శాఖ రైతాంగానికి ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తుంది. రైతాంగానికి ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పింపజేయబడ్డప్పుడు ఏదైతుందో ఆ భారం విద్యుత్ శాఖ కాదు ప్రభుత్వం భరించాలి. రైతాంగానికి ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పింప చేయడంతో
ఆ విద్యుత్ శాఖపై ఎంతైతే ఆర్థిక భారం పడుతుందో దాన్ని భర్తీ చేసే బాధ్యత ప్రభుత్వం నుంచి ఉంటుంది. అట్లా ఇక్కడ ఈ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం యొక్క ఈ ఆర్థిక భారం ఏదైతుందో ఇక్కడ రవాణా శాఖ భర్తీ చేసే బాధ్యత కూడా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను పరిరక్షణ చేసుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉంది, ప్రజాప్రతినిధులను మాపై ఉందని పట్టడం. మీరు రోడ్డుపై ఉంటేనే మీ పోటీలో ఉన్నటువంటి ప్రైవేట్ వాహనాలు కొంత అదుపులో ఉంటాయి. మీరు లేకుంటే ఏదైతుందో వాళ్ళపై వాళ్ళు అనుకుంటారు. మీరుంటే మీ పేర్లు పరిగణన తీసుకొని వాళ్ళ పేరు నిర్ణయం చేస్తారు. మీరు లేకపోతే ఏమైపోతుంది, వాళ్ళు స్వీకరిస్తారు. కాబట్టి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గతంలో కొంత నిర్వీర్యమైన కారణం ఏదైనా కానీ మళ్ళీ పునర్నిర్మించుకోవాలి. వాహనాలు తగ్గిపోయిన వాహనాలు ఏదైతుందో మళ్ళీ భర్తీ చేసుకోవాలి. మీరు ఉచిత రవాణా సౌకర్యం మహిళలకు ఏర్పాటు చేయడంతో ఏదైతుందో డిమాండ్ పెరిగిపోయింది. గతంలో ఊరి బస్సు వచ్చిన రాత్రి పట్టించుకోలేదు. ఇప్పుడు ఉచిత రవాణా సౌకర్యం అనవరకాలు ఏదైతుందో ఈ మంచిగా ఉంది అనే కార్యక్రమం మా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. అసలు బస్సు యాత్ర లేదు అని చెప్పండి. మా ఊళ్ళపడి వాళ్ళు వాస్తవం ఎమ్మెల్యే గారికి మాకు పెద్ద సమస్య. ప్రభుత్వం ఏదైతుందో ఈ తగ్గింప చేయబడిన బస్సులను భర్తీ చేసుకోవడానికి ఆవశ్యకత ఉంది. తప్పకుండా సూచన చేస్తూ భర్తీ చేస్తుందో పెన్షన్ సౌకర్యం కల్పింప చేయడం ఇది 100% ప్రభుత్వ బాధ్యత. గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చిస్తా, మాట్లాడతా. ఈ బడ్జెట్ ఏదైతుందో సాధారణంగా మీరు వృద్ధాప్య వృద్ధులకే కానీ ఇతరత్ర ఎవరికి లభించే పెన్షన్ అయినా కానీ మీరు కోరే ఆసరా పెన్షన్ కోరుతున్నారని కూడా ఆశ్చర్యమైనది పట్టడం. పెద్ద కోటయ్య గారు మీ కార్మికుల శ్రేయస్సు దృష్టి ఏదైతుందో మీరు ఆ పెన్షన్ కోవడం అనేది నిజంగా కల్పించడం ప్రభుత్వం ఆ పెన్షన్ సౌకర్యం. ఎందుకంటే రిటైర్డ్ అయిన తర్వాత మీకు వచ్చే 1000-2000 వచ్చినా కానీ సంవత్సరానికి ఎంతైతే 12,000 బిలో పావర్టీ లైన్ రేషన్ కార్డ్ పరిగణన తీసుకున్నా కానీ యువర్ ఎలిజిబుల్ టు గెట్ అంటే బిలో పావర్టీ లైన్ రేషన్ కార్డ్. విశ్రాంత ఆర్థిక ఉద్యోగులు అందరూ కూడా బిలో పావర్టీ లైన్ రేషన్ కార్డు పొందడానికి అర్హులు. కూడా బిలో పావర్టీ లైన్ రేషన్ కార్డు సౌకర్యం కల్పింప చేయడంతో పాటుగా బిలో పావర్టీ లైన్ రేషన్ కార్డుతో ప్రభుత్వ పక్షాన ఏ సౌకర్యాలు ఏ రాయితీలు అయితే కల్పింప చేయడం ఉంటుందో ఆ రాయితీలన్నీ కూడా కేవలం పెన్షనే కాదు, పెన్షన్ తో పాటుగా ప్రభుత్వం అమలు చేయాలనుకుంటే ఇతరత్ర సౌకర్యాలు కూడా ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు కట్టుకుంటుంది. ఇప్పటి కూడా ఏదైతుందో ఇల్లు కట్టుకోగా కిరాయిలు ఉండేటప్పుడు చాలా మంది చెప్పారు. ఆ కిరాయిలు ఉండేటటువంటి విశ్రాంతి ఉద్యోగస్తులకు ప్రభుత్వం బిలో పావర్టీ లైన్ ఉండేటువంటి నిరుపేద వర్గాలకు మంజూరు చేసేటువంటి ఇల్లు అవి ఇందులో మీదే పేరు పెట్టండి, ఏ పేరు పెట్టండి, ఆ ఇల్లు మీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. అవి అమలు చేసినట్టు కూడా చూసారు. దాంతో పాటు ఇక్కడ 200 యూనిట్స్ వరకు ఏదైతే ఉచిత విద్యుత్ సౌకర్యం, మీరు 200 యూనిట్ లోపు విద్యుత్ కాల్సినట్టయితే మీకు ఫ్రీ సర్వీస్. ఆ సిలిండరే కానీ ఇతరత్ర ప్రభుత్వం అమలు చేయతలబెట్టే ఏ కార్యక్రమైనా కానీ విశ్రాంతి ఉద్యోగస్తులు అందరినీ కల్పించడంతో పాటుగా ఇవాళ వైద్య సేవలు అనేది అసలు ఒక విశ్రాంతి ఉద్యోగస్తులే కాదు, ప్రతి తెలంగాణ పౌరుడికి ఈ సేవలు అందించారు. ఇది రాజ్యాంగం మనకి హక్కు కలిగించో ప్రభుత్వం మనకు కల్పించేసే బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏదైతుందో మనం క్యాష్లెస్ ట్రీట్మెంట్, రియంబర్స్మెంట్ ఇవన్నీ చెప్తున్నాం కదనే. మరి సపరేట్ అందరికి ఆఫీసులు కాటిస్తే అయిపోతుంది, గెలువలే పోతుంది. దాని పట్టుకొని పోయి ఎట్లయితే నిరుపేద వర్గాలు బిలో పావర్టీ లైన్ వారందరూ సౌకర్యం పొందుతారో ఉద్యోగస్తులకి కానీ విశ్రాంతి ఉద్యోగస్తులకి అయితే కానీ మీరు రాజీవ్ ఆర్గనైజ్ కార్డు ఇచ్చేసి మీరు కూడా ఏదైతే ఉచిత వైద్య సదుపాయం 10 లక్షల వరకు పొందే అవకాశం ఇస్తుందో అది అందరికీ లభ్యం చేసినట్లయితే అసలు ఏ సమస్య ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. entitled to get your health treatment benefit. Automatically is entitled. Even retired employees also they are also entitled. But హక్కు కలిగినప్పుడు ఏదైతుందో అతను ఆ క్యాష్లెస్ ట్రీట్మెంట్ పొందడానికి ఇబ్బందులు కలగడం కూడా ఇది నిరుపేద వర్గాలకు ఏదైతుందో క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇబ్బందులు కలగకుండా ఆరోగ్య సౌకర్యం కల్పిస్తున్నామో
ఉద్యోగస్తులు, విశ్రాంత ఉద్యోగస్తులు, పౌరులకు అందరికీ కూడా ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏదైతుందో క్యాష్లెస్ ఉచిత మన వైద్య సేవలు పొందే విధంగా మరి సేవలు కల్పింపజేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ రెండు మీరు ఆర్థిక ఆదాయం పరిగణించుకుంటూ బిలో పవర్టీ కార్డు ఇప్పించడంతో పాటుగా దానికి అనుగుణంగా మీకు కల్పించేటటువంటి సౌకర్యాలన్నీ ఇంక్లూడింగ్ పెన్షన్, హౌసింగ్, వాటెవర్ ఆరోగ్యశ్రీకి సంబంధించినవన్నీ కూడా కల్పించడానికి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా రాబోయే బడ్జెట్లో ఈ అందులో చేసే విధంగా నేను మన ప్రయత్నం చేస్తానని చెప్పని మనం చెప్తూ స్థానికంగా ఏదైతే మీరు ఇక్కడ ఒక అంటే ఏదైతే మీరు పేర్కొన్నలో సంజయ్ గారు కూడా చెప్పిండ్రు, తప్పకుండా నేను మరి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇది ప్రభుత్వ పరంగా ఏదైతుందో అసలు బస్ డిపో కొత్త డిపోలో ఏదైతుందో ఇవాళ విధుల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు విశ్రాంత ఉద్యోగస్తులు అందరూ కూడా ఏదైతుందో మీకు ఒక రిక్రియేషన్ కొరకు ఒక సౌకర్యం కల్పించే బాధ్యత అతిథులు మీరు అదర్వైజ్ కూడా ఏదైతుందో మీకు దాని పక్కనే ఎక్కడైనా 2-3 స్థలం ఇప్పించి చేయడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాం. ఓసారి స్థలం వచ్చిందంటే నిధుల సమస్య కాదు, స్థలం వచ్చిందంటే నిధుల సమస్య కాదు, సమస్యలా స్థలాన్ని సమస్య. ఆ స్థలాన్ని సమర్థించడం కొరకు తప్పకుండా ప్రయత్నం జరుగుతుందని చెప్పని నేను మనవి చేస్తూ గత కోటయ్య గారు వారి యొక్క అనుభవంతో ఏదైతుందో ఆర్థిక ఉద్యోగ సమస్యలు వారు నివేదిస్తుంటే మరి అవన్నీ పరిష్కారం చేసిన బాధ్యత తప్పకుండా మా మీద ఉన్నదే. సంజయ్ గారు కూడా ఇప్పుడు వారు ఏదైతే శాస్త్ర సభ్యులుగా శాస్త్ర సభలో వారి అంశాలు ఏమైతే అవుతుంది ఈ శాస్త్ర మండలి కానీ ముఖ్యమంత్రి గారికి ఏదైతే సమస్యలు నివేదించి వారి సమస్యలు పరిష్కారానికి వారికి ఏదైతుందో నేను ప్రయత్నం చేస్తా, తప్పకుండా పరిష్కారం చేయబడతామని ఒక విశ్వాసాన్ని కూడా నేను వ్యక్తం మీ అందరికీ ఒక చిన్న ముచ్చటే. ఊరు గొప్ప పేరు దీప అన్నట్టు అందరం ఎంప్లాయీసే మనందరం, కానీ మనకు వైట్ రేషన్ కార్డు. ఎందుకంటే అది ఎంప్లాయీస్ ఒకటే ఒక మాట, ఉద్యోగస్తులని ఒక వైట్ రేషన్ కార్డు. దయచేసి ఇద్దరు అన్నలు మమ్మల్ని అర్థం చేసుకొని రవీంద్ర గారు మీరు చెప్తున్నారు మన జగిత్యాల జిల్లాకు సంబంధించిన అందరి అప్లికేషన్ వైట్ రేషన్ కార్డు ఆసరా పెన్షన్ తీసుకుపోయి ఈ అన్నకు ఒక సెట్, అన్నకు ఒక సెట్, నాకు నేను కూడా ఇద్దరు అన్నలే కదా. మనం ఎక్కడికి పోయేది లేదు, అన్నలే మనకు ఆఫీసులు, అన్నలే గవర్నమెంట్లు. ఇంకొకటి ఒక్క నిమిషం, ఉద్యోగస్తులే కానీ మనకేం వచ్చింది లేదేం లేదు. కావున దయచేసి ఇంకోటి, మా ఇద్దరు అన్నలు తలుచుకుంటే జగిత్యాల జాగా 5 నిమిషాలలో అలాంటి 5 నిమిషాలలో అలాట్ అయ్యేది. ఏడాది లోపల మనం దాన్ని ఓపెనింగ్ చేసుకోవచ్చు. వచ్చే సంవత్సరం మీటింగ్ పెట్టుకొని అన్నల ఇద్దరిని గుండెలకు అద్దుకొని చాలా పెద్ద ఎత్తున సత్కరించుకుందామని మీ అందరికీ కూడా తెలియదు.